హలో క్రియేటర్స్, చాలా మంది వీడియోస్ అనేది రోజు అప్లోడ్ చేస్తుంటారు. బట్ ఏందంటే వాళ్ళకి వ్యూస్ అనేది రావు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రారనమాట. అయితే చాలా మంది ఈ రోజు నేను చెప్పే 5 సెట్టింగ్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళకి వ్యూస్ రావు అండ్ ఎక్కువ మందికి వాళ్ళ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ అనేది రికమెండ్ చేయదనమాట. ఎప్పుడైతే ఈ 5 సెట్టింగ్స్ అనేది మీరు ఆన్ చేసుకుంటారో అప్పుడే మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్స్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో అండ్ ఆన్ చేసుకొని ప్రాపర్గా సెటప్ చేసుకుంటామో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మరి ఈ రోజు చాలా మంది క్రియేటర్స్ అనేది ఈ ఇగ్నోర్ చేసిన 5 సెట్టింగ్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నానంటే ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ స్ట్రాటజీస్, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి ఏంటని ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మరి అలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ చూడండి క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సర్చ్ బార్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత studio.youtube.com అనుకుని ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా సెర్చ్ చేసిన వెంటనే మీకు ఒక లింక్ ఫస్ట్ ఒక స్టార్టింగ్ ఒక వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఎంటర్ డిస్ప్లేలో ఒక వెబ్సైట్ నేమ్ కనిపిస్తుంది, యూట్యూబ్ స్టూడియో అనుకుని. దానిపై ఇట్లా చాలా మందికి ఇది ఓపెన్ ఎట్లా చేయాలో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే జస్ట్ దానిపై క్లిక్ చేసేస్తారు. అది ఎట్లా అంటే డైరెక్ట్ వైటీ స్టూడియోకి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. అలా ఓపెన్ చేయడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు డెఫినెట్గా ఓపెన్ అయ్యి దీన్ని జస్ట్ ఇట్లా ఒత్తి ఇట్లా పట్టుకోండి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మీకు ఒక పాపప్ అనేది వస్తుంది. చూడండి అక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనుకుని కనిపిస్తుంది. మీకు కూడా అదే కనిపిస్తుంది, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనుకుని. దానిపై జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హిస్టరీలోకి వచ్చేసరికి ఇక్కడ మీకు మార్కెట్ కూడా చూపిస్తా చూడండి. ఈ విధంగా ఇక్కడ మీకు హిస్టరీ కనిపిస్తుంది చూడండి. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అనుకుని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఛానల్ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, అది ఓపెన్ అయింది. ఫస్ట్ నేను ఆ సైడ్ దీనిపై క్లిక్ చేస్తే వైటీ స్టూడియోకి డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇక్కడ వైటీ స్టూడియోనే డెస్క్టాప్ మోడ్లో ఆన్ అయిపోయింది అనమాట. కనుక ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుందన్నమాట. కింద దానిపై క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఛానల్ అని దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ అనేది ఎప్పుడు కూడా మన ఛానల్లోనే క్రియేట్ చేసుకున్న వెంటనే మన వీడియో అనేది అప్లోడ్ చేసే ముందు ఇవి ఎంటర్ చేసుకోవాలి. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము ఆ కీవర్డ్స్లోని మనం తెలియపరుస్తాం కదా, యూట్యూబ్కి సిగ్నల్ పంపిస్తున్నట్టు. ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము, మన కంటెంట్కి తగిన వ్యూవర్స్కి అండ్ ఆడియన్స్ మనం అప్లోడ్ చేసిన వెంటనే మన వీడియోని రికమెండ్ చేయి అనుకుని ఇట్లా తెలియపరచడం అనమాట ఈ సెట్టింగ్స్ అనేది. కనుక ఈ కీవర్డ్ అనేది ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. చూడండి నేను ఈ విధంగా ఎంటర్ చేసుకున్నా. సో మీరు కూడా ఇదే విధంగా ఇట్లా ఎంటర్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది అనమాట. ఇంకేం లేదు, జస్ట్ మీ వీడియో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. కనుక చూడండి నేను ఇక్కడ ప్రాపర్గా నా కంటెంట్కి తగిన నేను కీవర్డ్స్ అనేది ఎంటర్ చేసుకున్నా. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సెట్టింగ్ కూడా ఉంది. ప్రాపర్గా నేను 5 సెట్టింగ్స్ అన్నా కదా, ఆ సెట్టింగ్స్ అన్ని ప్రాపర్గా చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే కొన్ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇది సెట్టింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా వదిలేయండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ప్రాపర్గా అన్ని గ్రీన్ కలర్లో ఎనేబుల్ అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎనేబుల్ అని ఉందనుకోండి దాన్ని అట్లానే వదిలేండి, లేదంటే ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ థంబ్నెయిల్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత మన ఛానల్ డిస్క్రిప్షన్ పైన మన సోషల్ మీడియా లింక్స్ కానీ ఏదైనా లింక్స్ ఉపయోగించడానికి యూజ్ అవుతుంది. లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. లాంగ్ వీడియోస్ పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఇట్లా గ్రీన్ కలర్లో ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకైతే అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ అనే ఒక సెట్టింగ్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇది ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లో మీరు కానీ అప్లోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరు ఎక్కువ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే లింక్స్ మీరు ప్రొవైడ్ చేసి ఉంటారో అది ఆటోమేటిక్గా మీకు అక్కడ డిస్క్రిప్షన్లో వైటీ స్టూడియోలో కనిపిస్తుంది. జస్ట్ మీరు కీవర్డ్స్ దానికి రిలేటెడ్ అంటే మీ ఏ వీడియో అయితే అప్లోడ్ చేశారో దానికి కావాల్సిన కీవర్డ్స్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవి ఇస్తే సరిపోతుందన్నమాట. లేదంటే అంటే మీరు ఇక్కడ ఒకే కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ నేను పెట్టుకుంటాను, ఒకే టైప్ వీడియో చేస్తానని అది మీ చాయిస్. చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నా, చూస్తారు కదా ఈ విధంగా. ఇదంతా సింపుల్గా మీరు పెట్టుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ నా కంటెంట్ ఇప్పుడు నేను చేసేది ముందు నేను ట్యుటోరియల్స్ వీడియో చేసేవాడిని.
అది వదిలేసి ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఈ వీడియోస్ చేస్తే మంచిది. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ అనేది చాలా కామెంట్స్‌లో నేను చెక్ చేశాను. నాకు 3 ఛానెల్స్ ఉన్నాయి. అందులో చాలామంది నాకు ఇలాంటిదే కామెంట్ చేస్తున్నారన్నమాట. కనుక ఈ వీడియో కాకుండా ఇటువంటి వీడియోస్ మనం చేసామంటే బాగా యూజ్ అవుతుంది వ్యూవర్స్‌కి అనుకోని ఈ కంటెంట్‌లోకొచ్చాను. సో, అందరూ కూడా ప్లీజ్ ట్యుటోరియల్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానెల్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. నాకు హెల్ప్ చేస్తారా ఆశిస్తున్నా. సో, ప్లీజ్ అందరూ కూడా ప్రతి వీడియోని ప్రతిరోజు ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. మీ మంచి వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దెన్ ఇదైతే నేను ఎరేజ్ చేసేస్తున్నా చూడండి ఈ విధంగా. ప్రాపర్‌గా ఇదంతా నాకు అవసరం లేదు కనుక ఇట్లా జస్ట్ ఓకే. డిస్క్రిప్షన్‌లో ఇట్లా ఎరేజ్ చేస్తానన్నమాట. ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి స్క్రోల్ చేసి విజిబిలిటీ ఎప్పుడు కూడా అన్‌లిస్ట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే థంబ్‌నెయిల్ అంతా మనం ప్రాపర్ సెటప్ చేసుకోవాలి కదా! అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్ చేసి అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ పబ్లిష్ అయిపోతుంది. మళ్ళీ మనకు థంబ్‌నెయిల్ పెట్టడానికి దానికి కావాల్సిన రిలేటెడ్ కీవర్డ్స్, ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ప్రాబ్లమ్ అవుతుంది. కనుక అన్‌లిస్ట్‌లో ఉండాలి ఎప్పుడు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఇట్లా అన్‌లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. మళ్ళీ సెట్టింగ్స్ అనే దీనిపై క్లిక్ చేసి చూడండి. అప్లోడ్ డిఫాల్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్‌లో ఏం లేదు. సో, ఇట్లా ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా. దెన్ అడ్వాన్స్ సెట్టింగ్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇదే మూడో సెట్టింగ్ అనమాట. ప్రతి వీడియోలో నేను చెప్తాను. అండ్ ప్రతి వీడియోలో ఆల్రెడీ నా ఫస్ట్, సెకండ్ ఛానెల్‌లో కూడా నేను చెప్పానన్నమాట. అంటే నా సెకండ్, థర్డ్ ఛానెల్‌లో కూడా చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ కనుక జాగ్రత్తగా విని అండ్ మీకు నా సెకండ్, థర్డ్ ఛానెల్‌ని బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందులో సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి చాలా స్పీడ్‌గా ఎట్లా తెచ్చుకోవాలంటే ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది అందులో అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తా. ఛానల్ లింక్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా యూజ్ అవుతుంది. కనుక ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది లైసెన్స్. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి ఇది ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఉంది కదా! దాన్ని సెట్ చేసుకోండి. దాని తర్వాత కేటగిరీ చాలా ఇంపార్టెంట్. మీ కంటెంట్‌కి తగిన కేటగిరీ ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడే మీ కంటెంట్‌కి తగిన వ్యూవర్స్‌కి, ఆడియన్స్‌కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. కనుక మీ కంటెంట్‌కి ఏదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లేదు బ్రో మా కంటెంట్‌కి ఏ కేటగిరీ మ్యాచ్ అవుతుందో మాకు తెలీదు. ఒక డెడికేటెడ్ వీడియో చేయండి అంటే ప్రతి కేటగిరీ పైన ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఏ కంటెంట్‌కి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందనేది క్లియర్‌గా వీడియోలో ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇట్లా అనమాట. దాని కిందకి స్క్రోల్ చేస్తే వీడియో లాంగ్వేజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మనం తెలుగు వీడియోస్ చేస్తున్నాం కనుక మన తెలుగు క్రియేటర్స్‌కి మన వీడియోని రికమెండ్ చేయాలంటే లాంగ్వేజ్ అనేది తెలుగులో ఉండాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇవన్నీ ఇట్లానే ఉంచేసి దాని తర్వాత ఇక్కడ చూడండి కమ్యూనిటీ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే చూడండి కిందకి స్క్రోల్ చేస్తే చాలామందికి కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది తెలియదనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే బ్లాకెడ్ వర్డ్స్ అని ఉంది కదా! ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు కదా! అటువంటి కామెంట్స్‌ని ఇది కంట్రోల్ చేయడం అన్నమాట. ఎప్పుడైనా సరే ఇది ఆన్‌లో అంటే అందులో మనం మెన్షన్ చేసి ఉండాలి. ఏ కామెంట్ చేసినా సరే బ్యాడ్ కామెంట్స్ అనేది అది స్పామ్ కింద యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది. దాన్ని మనం మన ఛానెల్‌లో కనిపించకుండా ఆపేయాలంటే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పను గాని నోటితో చెప్పకూడదు. వీడియోస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడ డిస్‌ప్లే చేస్తా చూడండి. జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి నేను కొన్ని ఇట్లా ఎంటర్ చేస్తున్నా. ఇట్లా చూడండి ఎంటర్ చేసా. ఇట్లా కీవర్డ్ లాగా అటాచ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకో కీవర్డ్స్ ఇస్తా చూడండి. దాని తర్వాత ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఎంటర్ చేసుకుంటాను. దాని తర్వాత ఇంకొకటి కూడా ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా ఈ విధంగా. సో, ఇట్లా మీకు ఏది కంఫర్టబుల్‌టో అది ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత చూడండి కొన్ని అయితే ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. మీరు కూడా ఆ విధంగా ఇట్లా ఎంటర్ చేసుకోండి. ఇట్లా ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత చాలా ఉంటాయి. సో, మీకు నచ్చింది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేను ఈ విధంగా ఎంటర్ చేసుకుంటున్నా కొన్ని మాత్రమే. సో, మీకు నచ్చింది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంటర్ చేసుకున్నా. సో, ఇది మీకు చూపించడం కోసం ఈ విధంగా ఎంటర్ చేసుకున్నా. ఇవంటే మన దగ్గర ఉండకూడదు. మన వీడియోస్‌లోని ఇవి రాకూడదు అసలు అనుకుని నేను ఇవి ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత సేవ్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుందనమాట. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేస్తుంది డాష్‌బోర్డ్‌లోకి. దాని తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అనేపై ఇట్లా క్లిక్ చేసి మీకు ఇక్కడ ప్రాపర్ సెట్టింగ్స్ కనిపిస్తుంది. ఏవైనా మీరు మార్చుకోవాలనుకుంటే హ్యాపీగా మార్చుకోవచ్చు. ఇది మీకు నేను చెప్పదలుచుకుంది. దాని తర్వాత ఇక్కడ మనకు చేయాల్సింది ఇంకేం లేదు. ఛానెల్ చేసాము, అప్లోడ్ డిఫాల్ట్ చేసాము, దాని తర్వాత కమ్యూనిటీ చేసాము. ఇక్కడ పర్మిషన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఓనర్ మెయిల్ ఐడీ ఇట్లా కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీ ఛానల్ యూఆర్ఎల్ ఇవన్నీ కనిపిస్తే ఇవన్నీ వదిలేయండి. ఇవేం లేదు. సో, ఈ విధంగా ఈ సెట్టింగ్ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాత
క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఏందంటే ఛానల్ ఆప్టిమైజేషన్. దాన్ని మనం పర్ఫెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి కింద నుంచి ఇక్కడ సెకండ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టోటల్ ఇక్కడ చూడండి ఛానల్ కస్టమైజేషన్ ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు కదా! దాన్ని ఇట్లా ఆన్‌లో పెట్టుకోండి. మీకు కావాల్సిన అంటే లోగో ఉంటుంది కదా! లోగో పెట్టుకోండి. దాని తర్వాత బ్యానర్ పెట్టుకోండి. సో, ఈ విధంగా దాని తర్వాత వాటర్ మార్క్ ఇట్లా మీరు ఏదైనా పెట్టుకోకుండా ఉన్నట్లయితే అవి పెట్టుకుంటే ఏందంటే యూట్యూబ్‌కి క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ప్రొఫెషనల్‌గా ఛానల్ కనిపిస్తుంది. దానివల్ల ఏందంటే ఎక్కువ మందికి రికమెండ్ చేసినా సరే వాళ్ళు మీ ఛానల్ చెక్ చేసినా సరే వాళ్ళకి ప్రొఫెషనల్ కనిపిస్తుందనమాట. అండ్ ఎక్కువ వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేలా అది మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు ఆన్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఆన్ చేసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా 4000 గంటలు ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటనేది ఒక డెడికేటెడ్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. మీకు మోనటైజేషన్ ఇంకా కాలేదనుకుంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. సో, అందరూ కూడా జై హింద్.